మార్నింగ్ కాన్ఫరెన్స్ మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ ఓడిచేరు నుండి 4246వ దినంలోనికి ప్రభు మనల్ని విజయవంతంగా కొనసాగింప చేస్తూ నేడు దినము నడిపించినటువంటి ప్రభుకి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాలం మార్నింగ్ కాన్ఫరెన్స్ కొరకై దేవుని వాక్యం కొరకు ఆసక్తితో చేరవచ్చినటువంటి దైవ సేవకులందరికీ కూడా వందనాలు. మనం ప్రార్థనతో ఈ ఉదయకాలం ఆ కూడికను ప్రారంభించేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యోసేపు అన్న గారు ప్రార్థన చేస్తారు. వందనాలన్నా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, కృపా కనికరం గల మహా గొప్ప దేవ, ఉదయ కాలమున మాకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రములు. మాకిచ్చినటువంటి ఈ దినము నాయన ఆయుష్ కాలమును బట్టి, ప్రాణప్రాప్తిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి ప్రత్యేకమైనటువంటి సమయమున ప్రభా, ఆ ప్రాంతముల నుండి ప్రభా, అనేక చోట్ల నుండి మేమందరము మీ యొక్క పరిశుద్ధమైన నామమున చేరి కూడుకొని ప్రభా, ఈ వేకువ జామున తండ్రి సూర్యోదయం కాకముందే నాయన మిమ్మును స్తుతించడానికి, కీర్తించడానికి, అలాగే ప్రభా ప్రార్థించుటకు, మీ వాక్యమును వినుటకు ప్రభా మీరు మాకు ఇస్తున్నటువంటి ప్రతి దినమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఈ దినమున కూడా ప్రభా జూమ్ మీటింగ్ ద్వారా మేమందరం నాయన ఇటు రీతిగా కలుసుకొని నాయన మరి మీ సన్నిధి ప్రభా సహవాసము, పరిశుద్ధుల సహవాసము నాయన మరి చేయుటకు మీరు మాకు ఇచ్చిన కృపకై స్తోత్రం చెల్లిస్తున్నాం. జూమ్ మీటింగ్ నడిపిస్తున్నటువంటి వ్యవస్థాపకుడు ప్రభు బర్నబాసనను బట్టి స్తోత్రములు, సంఘమును బట్టి, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు, చేరి వచ్చిన పెద్దలను బట్టి స్తోత్రములు నాయన. మరి సమయంలో జాన్ పాలన మరి ప్రభా మరి యొక్క కూడికను ఆన్లైన్ ప్రభా మరి జూమ్ మీటింగ్ నడిపిస్తుండగా మీ దాసుని కూడా దీవించండి. ప్రారంభ ప్రార్థన చేయడానికి ఇచ్చిన కృపకై స్తోత్రములు. ఇదిగో నాయన మరి జూమ్ మీటింగ్ రావాల్సిన వారందరినీ నడిపించండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. ఈ మీటింగ్ ప్రభా ఎటువంటి అంతరాయం లేకుండా చక్కగా నాయన మరి జరుగుటకు మరి ప్రభా అన్ని విషయాల్లో నాయన మరి నెట్ విషయంలో కూడా ప్రభా మీరే సాయం దయచేసి మరి వాక్యం అందిస్తుండగా మీ దాసుని బలపరిచి మహిమ పొందమని, ఈ కూడికను మీరు అలంకరించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని, పాటలు పాడి దాసుని కూడా బలపరిచి మీ మహిమార్థమై నాయన పాటలు పాడటకు మీ కృప దయచేయండి. వాక్యం నాయన మరి ప్రభు మేము విని మరి గ్రహించుటకు కూడా మాకు శక్తిని, జ్ఞానమును మరి ప్రభు బలమును మీరు అనుగ్రహించి మహిమ పొందమని, చేరి వచ్చిన వారందరినీ దీవించమని, ఈ కూడికకు మీరే ఆదింతమును నడిపించి మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తోత్రము చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన యోసేపు అన్న గారికి కాన్ఫరెన్స్ తరపున వందనాలన్నా. ఒక్క కీర్తన పాడుకుందాం. దోసకాయల పాడు నుంచి రత్నపాల్ బ్రదర్ గారు మనల్ని కీర్తన నడిపిస్తారు. దేవునికి స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యకు చేరువచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన దగ్గరున్న క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకంలో నుండి 609వ కీర్తన పాడుకుందాం. మరి ఒక పాటల పుస్తకంలో 923వ కీర్తన, ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యానికి దరిమాకు చూపి అనే కీర్తన పాడుకుందాం.
ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యానికి దరి మాకు చూపి ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యానికి దరి మాకు చూపి సత్య మార్గము నీవే అని మాకు తెలిపి నిత్య జీవము నీవే అని మాకు చూపి సత్య మార్గము నీవే అని మాకు తెలిపి నిత్య జీవము నీవే అని మాకు చూపి మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా ప్రభు యేసు రాజా మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా పరలోకనాథ ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యానికి దరి మాకు చూపి ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యానికి దరి మాకు చూపి ఆహౌవ నోట అపవాది మాట మురిపించే తొలి పాపమూట కల్వారిగిరిలో ఆ పాప భారం భరించే ప్రభు యేసుడే ఆహౌవ నోట అపవాది మాట మురిపించే తొలి పాపమూట కల్వారిగిరిలో ఆ పాప భారం భరించే ప్రభు యేసుడే మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా ప్రభు యేసు రాజా మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా పరలోకనాథ ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యానికి దరి మాకు చూపి ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యాన్ని దరి మాకు చూపి బలియార్పణలు అర్పించలేము అర్పించదము మాదు హృదిని నలిగిన మనసు విరిగిన హృదిని కోరితివే మా ప్రభో బలియార్పణలు అర్పించలేము అర్పించదము మాదు హృదిని నలిగిన మనసు విరిగిన హృదిని కోరితివే మా ప్రభో మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా ప్రభు యేసు రాజా మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా పరలోకనాథ ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యాన్ని దరి మాకు చూపి ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యాన్ని దరి మాకు చూపి రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా త్వరగా రానున్నావు నీవు
విశ్వాసముంచి నిరీక్షణతో ఉన్నాములేవో ప్రభో. రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా త్వరగా రానున్నావు నీవు. విశ్వాసముంచి నిరీక్షణతో ఉన్నాములేవో ప్రభో. మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా ప్రభు యేసు రాజా, మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా పరలోకనాథ, ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యాన్ని దరి మాకు చూపి సత్య మార్గము నీవే అని మాకు తెలిపి నిత్య జీవము నీవే అని మాకు చూపి మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా ప్రభు యేసు రాజా, ఓ దేవ మా పాప భారాన్ని మోసి పరలోక రాజ్యాన్ని దరి మాకు చూపి. నా వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్, వందనాలు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మనల్ని చక్కని కీర్తనలు నడిపించి మన హృదయాలను దేవుని వాక్యం కొరకే సిద్ధపరిచినటువంటి రత్నపాల్ బ్రదర్ గారికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం మనం వెళదాం. సికింద్రాబాద్ నుండి ఇజ్రాయెల్ అన్న గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. ఇజ్రాయెల్ అన్న గారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహిమ గల దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని ఇవిగా మాకిచ్చి ఈ రీతిగా మేమందరము కూడా ఉదయకాలమున చేరి నీ పాద సన్నిధిలో సాగిలపడి నిన్ను స్తుతించి కొనియాడి మయపరిచే కృపను మా అందరికి అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మటుకు మా దయారుడైన మా గొప్ప తండ్రి, ఉదయకాలంనే గరములెత్తి స్వరములెత్తి సంకీర్తనలతో నిన్ను స్తుతించుట ఎంతో ధన్యకరము మాకు అనుగ్రహించారు. మేము ఆ విధంగా ఉండటం వల్ల నాయన మీరు మహిమ పొందారు. ఒకప్పుడు దీనికి అర్హులు కాని మమ్మల్ని ప్రేమించి కనికరించి నీ బిడ్డలుగా చేసుకుని ఈ రీతిగా నిన్ను స్తుతించే కృపను మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మెటుకు మా దయారుడైన మా గొప్ప తండ్రి, ఈ దినమున అధ్యక్షతను వహించి నడిపిస్తున్న జాన్ పాల్ బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసులు చేస్తున్న పనిని, పరిచర్యను, సేవను మీరు దీవించి ఆశీర్వదించి ఆ కుటుంబంకు రావాల్సిన దీవెనలు కుమ్మరించండి. మరి అదే రీతిగా నాయన మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ ఓడి చెరువు నుంచి నీ దాసుడు నిర్వివాకంగా ఈ కార్యక్రమాన్ని జూమ్ ద్వారా జరిపిస్తూ ఉండగా ఆయన పరిచర్యను, సేవను, ఆయన కుటుంబాన్ని మీరు కూడా దీవించి ఆశీర్వదించమని నీ పాసనదిలో ప్రార్థిస్తున్నాం. మటుకు ఈ సమయంలో మరి నాయన నీ దివ్యవాక్కులు అందించడానికి చేరి వచ్చిన నీ దాసుని మరి నాయన ట్రాన్స్లేషన్ చేసేవారిని అందరినీ కూడా నీ ఆధీనంలో ఉంచుకొని మాకు కావలసిన సందేశాన్ని మీరు అందించి మీరు మహిమను పొందండి. మేము దాన్ని అనుసరించి నాయన నడుచుటకును మాకును బుద్ధిని, వివేకమును, జ్ఞానాన్ని కూడా అనుగ్రహించండి. మరి నాయన ప్రతి నిత్యం నీ దివ్య వాక్కులను వింటూ దానికి అనుకూలమైన జీవితాన్ని మేము చేస్తూ ముందుకు సాగుట కృపను అనుగ్రహించి నడిపించమని ఈ జూమ్ యాప్లో చేరి వచ్చిన ప్రతి ఒక్క దాసుని, కుటుంబాన్ని నాయన దీవించండి. వారి అక్కర్ల అవసరతలు తీర్చండి. మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము, మేము ఎత్తిస్తున్నాం
అయ్యా మమ్మల్ని అందరినీ కూడా నీ బాహుబల హస్తాలకు అప్పచెప్పుకొని ముందున్నటువంటి ఆ విషయాలలో మీరే తోడుగా ఉండి మీరు మాట్లాడితే మాకు క్షేమము లాభము గనుక మీరే మాట్లాడి ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు రక్షకుడు విమోచకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన మహిమగల నామము స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలుకొని వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. వందనాలన్నా. వందనాలు ఆ, వందనాలు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో దేవుని వాక్యం కొరకై దేవుని సహాయం నిమిత్తం ప్రార్థన చేసిన ఇజ్రాయెల్ అన్న గారికి వందనాలన్నా. 4246వ దినములో మన మధ్యలో దేవుని వాక్యం అందించడానికి చెన్నై నుండి దైవజనులు మన మధ్యలో జాన్ మార్క్ గారు సిద్ధముగా ఉన్నారు. మరి తెలుగులో మనకు అనువాదించడానికి పెద్దలు ఏలియా గారు సిద్ధముగా ఉన్నారు. సమయాన్ని దేవుని వాక్యం కొరకు దేవుని సేవకులకు అప్పగిస్తా ఉన్నాం. వందనాలన్నా. వందనాలు వందనాలు బ్రదర్. హలో. தேவனுடைய பரிசுத்த நாமம் மகிமைப்படுவதாக. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. இந்த காலை வேளையில உங்கள் எல்லாரையும் இந்த கான்ஃபரன்ஸ் மூலமாக சந்திப்பதிலே நான் மிகுந்த మகிழ்ச்சிయుள்ளவனாக இருக்கிறேன். ఈ ఉదయ కాలంలో ఈ జూమ్ మీటింగ్ ద్వారాగా మిమ్మల్ని అందరినీ సంధించడంలో నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. ముఖ్యமாக ట్రాన్స్లేటర్ నిమిత్తமாக நான் கர்த்தரை స్తుతిக்கிறேன். నిజానికి మా ట్రాన్స్లేటర్ అనేది మా మామగారు చేస్తున్నారు. కొంచెం సౌండ్ ఇంక్రీజ్ చేయండి. నేను యాక్చువల్ బెంగళూరులో ఉన్నాను, కుదరదన్నాను, వాళ్ళే చెప్పారు కాదు కూడదన్నాను. ఓకే, கர்த்தருக்கு ஸ்தோத்திரம். ஆண்டவர் கர்த்தர்கள் எல்லாவற்றையும் சரியாய் செய்து கொண்டிருக்கிறார். ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు సమస్తమును చక్కగా జరిగించును గాక. இந்த காலை நேரத்துல நம்முடைய தியானத்திற்காக பேதுரு எழுதின 2ஆம் நிருபம் 1ஆம் அதிகாரத்தை நாம் எடுத்துக்கலாம். ఈ ఉదయ కాలంలో చెప్పండి మరలా. 2 పేతురు 1ఆం అధికారం. 2వ పేతురు గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం చదువుదాము. 12, 13, 14 3 వచనங்களை நாம் వాసిద్దాం. 11, 12, 13 3 వచనాలను మనం చదువుదాము. రెండు పేతురు 1ఆం అధికారం 12, 13, 14 వచనం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 12, 13, 14 ఆ 3 వచనాలను మనం ధ్యానం చేద్దాం. వాసింగే తెలుగులో ఎవరు రాస్తున్నారు? రవిమోహన్ ఎవరన్నా తెలుగులో ఎవరైనా చదవండి. చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13, 14. 12, 13, 14. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. அப்போஸ்தலனாகிய பேதுருவினுடைய கடைசி வார்த்தைகளாக இந்த நிருபம் நாம் பார்க்கிறோம். అపోస్తలుడైనటువంటి పేతురు గారి యొక్క ఆఖరి మాటలుగా ఈ భాగంలో మనము చూస్తూ ఉన్నాము. இங்கே 13ஆம் வசனத்துல அவர் சொல்லும் பொழுது, நான் என் கூடாரத்தை விட்டு போவது சீக்கிரத்தில் நடக்கும் என்று அவர் சொல்லுகின்றார். నేను నా గుడారమును విడిచి త్వరగా విడిచి పెట్టవచ్చును అనే మాటను అక్కడ తెలియజేస్తున్నాడు. அப்போ ஏறக்குறைய அவருடைய மரண தருவாயில சிறையிலிருந்து இந்த நிருபத்தை அவர் எழுதுகிறதாக நாம் அங்கே பார்க்கிறோம். ఇక్కడ ఇంచుమించుగా ఆయన మరణ తరువాయికి వచ్చినట్లుగాను ఆయన ఆ శరీరంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పలికినట్లుగా చూడగలం. அப்போ அப்போஸ்தலனாகிய பேதுரு தான் கூடாரத்தை விட, அதாவது மரிப்பதற்கு முன்னதாக அவர் எதையாவது ஒன்று செய்து இங்கே போக வேண்டும் என்ற வாஞ்சை உள்ளவராக அவர் காணப்படுகிறார்.
అపోస్తులైనటువంటి పేతురు గారు ప్రభువు కొరకు ఏదో ఒకటి చేసి తర్వాత తన యాత్ర ముగించుకోవాలన్న ఆ ఆసక్తి అక్కర కలిగిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. அப்படி என்ன செய்ய வேண்டும் என்று அங்கேயே அவர் சொல்லுகிறதை நாம் அங்கே பார்க்கின்றோம். అలాగైతే అక్కడ ఏమి చేయాలా అనేది ఆ భాగంలో ఆయన చెప్పేది మనం చూడగలము. நாம் அங்கே வாசிக்கிறோம் இல்லைங்களா? 14வது வசனத்துல விதமாய் வாசிக்கிறோம். 14వ వచనంలో ఇలాగ చదువుతాము. நான் இந்த கூடாரத்தில் நான் இருக்கும் அளவும் உங்களை நினைப்பூட்டி எழுப்பி விடுவது நியாயம் என்று எண்ணுகிறேன் என்று சொல்றார். నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమే అంటున్నాడు. நான் கூடாரத்தை விட்டு போகிற நேரம் சீக்கிரமா வந்துருச்சு. నేను ఈ గుడారాన్ని వదిలిపెట్టిపోయే సమయం త్వరగా వచ్చి ఉన్నది. ஆனா இன்னும் எத்தனை நாள் இந்த கூடாரத்துல நான் உயிரோட இருப்பேனோ, ఇంకా ఎన్ని దినాలు ఈ గుడారంలో నేను నివాసం చేస్తూ ఉంటానో அத்தனை நாட்கள் நான் இவைகளை உங்களுக்கு நினைப்பூட்டி எழுப்பி விடுவது நியாயம் என்று எண்ணுகிறேன் என்று பேதுரு சொல்றார். ఈ విషయాలను మీకు తెలియచేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. இந்த இரண்டு விஷயங்களை இங்கே பேதுரு நமக்கு ఉறுதிப்படுத்துகிறதை நாம் அங்கே பார்க்கணும். ఈ రెండు విషయాలను పేతురు గారు మనకు స్థిరపరిచి మాట్లాడే మాటలుగా మనం దీన్ని గ్రహించగలము. ஒன்று, எனக்கு மரணம் நேரிடும் என்பதை நான் அறிந்திருக்கிறேன் என்று சொல்றார். ఒకటి, నాకు మరణము సమీపముగా ఉన్నది నేను ఎరుగుదుననే మాట చెబుతున్నాడు. எப்படி சொல்றாரு? ఎలాగ చెబుతున్నాడు? 13వ వచనத்துல கர்த்தராகிய இயேசு கிறிஸ்து எனக்கு அறிவித்தபடி நான் கூடாரத்தை விட்டு போகும் కాలం வந்தது என்று சொல்றார். అలాగైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసిన సమయం వచ్చింది అంటున్నాడు. ஆண்டவர் எனக்கு சொல்லிட்டாரு, நான் இந்த నాకు చెప్పాడు கூடாரத்தை விட்டு நான் போகணும் அப்படின்னு சொல்லிட்டு. ప్రభు నాకు చెప్పాడు గుడారమును విడిచి వెళ్ళవలసి ఉన్నదని. எப்ப சொன்னாரு? ఎప్పుడు చెప్పాడు? யோவான் சுவிசேஷம் 21వ அதிகாரத்தை நாம் எடுத்துக்கொள்வோமானால், యోహాను సువార్త 21వ అధ్యాయాన్ని మనం తీసుకున్నట్లయితే 18-19 వచనத்துல அங்க பேதுருடைய மரணத்தை குறித்து அவர் சொல்லுகின்றார். అక్కడ 18-19 వచనాలలో పేతురు యొక్క మరణాన్ని గురించి ప్రభువారు తెలియజేస్తున్నాడు. వాసింగ చదువుదాం, చూడండి. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ ఇంట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెనుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాపుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవును, నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. 19 అతడు అతి మరణము వలన దేవుని మహిమ పరచునో దాన్ని చూసి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. இங்கே பேதுருடைய மரணத்தை குறித்து ஆண்டவர் அங்கே சொல்லுகின்றார். ఇక్కడ పేతురు యొక్క మరణాన్ని గురించి ప్రభు ఈ మాట చెబుతూ ఉన్నాడు. என்னுடைய வாலிப பிராயம் முழுவதும் எனக்காக நீ பிரயாசப்படுவாய். నీ యొక్క యవన కాలం అంతయు నా కొరకు నీవు ప్రయాసపడుతున్నావు. முதிர் வயதிலே வரும் பொழுது உனக்கு மரணம் நேரிடும், அதுவும் நீ விரும்பாத மரணம் உனக்கு வரும் அப்படின்றத சொல்றார். యొక్క ముసలివాడి అయినప్పుడు నీకు మరణము తటస్థిస్తుంది, అది నీకు ఇష్టంగానే మరణం నిన్ను తటస్థిస్తుందని చెబుతున్నాడు. அந்த மரண நாள் இப்போ சமீபம் ஆயிடுச்சு அப்படின்னு பேதுரு 2 நிருபத்தை எழுதும் போது அவர் சொல்றார். ఈ యొక్క మరణము సమీపమైనదని ఈ యొక్క 2వ పత్రికలో ఆ మాటను ప్రస్తావిస్తూ ఉన్నాడు. ஆண்டவர் எனக்கு சொன்னாருங்க, அந்த நாள் நெருங்கிடுச்சு, நான் மரணிக்க வேண்டிய நேரம் வந்துருச்சு அப்படின்றத அவர் சொல்லுகிறதை பார்க்க. ప్రభువు నాతో చెప్పాడు, ఆ సమయము సమీపమైనది, ఆ ప్రభువు నాకు తెలియచేశాడని చెప్పి చెబుతున్నట్లుగా చూడగలము. அப்போ பேதுரு இந்த இடத்துல தன்னுடைய மரண நாள் உறுதி என்பதை அறிந்து கொண்டு அந்த மரண நாளுக்காக அவர் தன்னை ஆயத்தப்படுத்திக் கொள்ளுகிறதை பார்க்கின்றார்.
అలాగైతే ప్రియులారా, ఈ పేతురు తన యొక్క మరణ దినాన్ని ఎరిగిన వాడై తన యొక్క జీవితాన్ని ఆ మరణ దినము కొరకు తన ప్రయాణాన్ని సిద్ధపరచుకున్నట్లుగా మనం చూడగలము. பிரியமானவர்களே, இந்த வார்த்தை நமக்கு எவ்வளவு மேலான பாடத்தை நமக்கு ஞாபகப்படுத்துகின்றது. ప్రియులారా, ఈ యొక్క మాట మనకి ఎంత ఉన్నతమైన రీతిలో జ్ఞాపకం చేస్తుందో చూడండి. அப்போ மரணம் எல்லா விசுவாசிகளுக்கும் நேரிடும் என்று சொன்னால், మరణము అనేది ప్రతి విశ్వాసికి సంభవిస్తుంది అని చెప్పినప్పుడు, இந்த உலகமானது நமக்கு 2 விதத்திலே முடிவுக்கு கொண்டு வரக்கூடியதா இருக்கின்றது. అలాగైతే ఈ లోకం అనేది మనమును 2 రీతులుగా ఒక ముగింపుకు తీసుకొని వచ్చేదిగా ఉన్నట్లుగా చూడగలం. ஒன்று, நாம் மரித்து இந்த உலகத்தை விட்டு கர்த்தருடைய சமூகத்துக்கு செல்ல வேண்டும். ఒకటి, మనం మరణించి ఇక్కడ నుండి ప్రభు యొక్క సమూహమునకు ఎత్తబడుట. இரண்டாவது, கர்த்தர் வந்து நம்மை அழைத்து செல்ல வேண்டியதா இருக்கின்றது. లేకపోతే రెండవది, ప్రభు వచ్చి మనమును తీసుకుని పోయేదిగా ఉంటుంది. அப்ப இந்த 2 விதத்துல ஏதாவது ஒன்று கண்டிப்பாக நடந்தே ஆக வேண்டும் ஒவ்வொரு விசுவாசனுடைய வாழ்க்கையில. అలాగైతే ప్రియులారా, ఈ 2 విషయాల్లో ఏదో ఒక కార్యము విశ్వాస జీవితంలో తప్పక జరుగుతూ ఉంటుంది. ஆனால் இந்த 2மே எப்பொழுது சம்பவிக்கும் என்று தெரியாது. కానీ ఈ 2 విషయాలు కూడా ఎప్పుడు సంభవిస్తున్నాయో తెలియదు. என்னுடைய மரண நாள் எப்பொழுது எனக்கு தெரியாது. నా మరణ దినం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. கர்த்தர் வந்து எப்பொழுது என்னை அழைத்து போவார் என்றும் எனக்கு தெரியாது. ప్రభు ఎప్పుడు నన్ను తీసుకొని వెళతాడో నాకు తెలియదు. ஆனால் இந்த 2ல ஏதாவது ஒண்ணு கண்டிப்பா என்னுடைய வாழ்க்கையில நடக்கும் என்பது உண்மை என்று கர்த்தர் நமக்கு சொல்லி இருக்கின்றார். అలాగైతే మన జీవితంలో ఈ 2 తప్పక ఏదో ఒకటి జరుగుతుంది అనేది మాత్రం కన్ఫర్మ్ గా ప్రభువు మనకు చెబుతూ తెలియజేస్తూ ఉన్నాడు. அப்போ இந்த நாளை எதிர்பார்க்கிறவர்களாக நாம் வாழ்ந்து கொண்டிருக்கிறோமா என்பது இந்த காலையில நாம் கேட்க வேண்டிய கேள்வியாக இருக்கு. అలాగైతే ఈ దినమును ఆ యొక్క కార్యాన్ని మనం ఎదురు చూస్తూ జీవిస్తున్నామని ఉదయకాలంలో మనం ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం. ஆண்டவரை சந்திக்கும்படியான அந்த எதிர்பார்ப்பு, அந்த ஆயத்தம் நம்மிடத்துல இருக்கின்றதா? ప్రభువును సంధించినట్లుగా ఆ యొక్క సిద్ధపాటు మనం ఆయన ఎదురు చూస్తూ ఉండే రీతిలో మన విశ్వాస జీవితంలో ఉన్నదా? பேதுரு இங்க தெளிவாய் சொல்றாரு, ஆண்டவர் எனக்கு அறிவிச்சிட்டாரு, அந்த மரண நாள் நெருங்கி விட்டது, நான் கர்த்தருடைய சமூகத்துக்கு போகிற நாள் வந்து விட்டது என்று இங்க சொல்லுகின்றார். పేతురు గారు చక్కగా చెబుతున్నాడు, ప్రభువు నాకు చెప్పాడు, నేను ప్రభువు దగ్గరికి వెళ్ళే సమయం సమీపించి ఉన్నది, నేను అక్కడికి వెళ్తానని ఆ కార్యాన్ని స్థిరపరిచి మాట్లాడుతూ ఉన్నాడు. இன்றைய காலை நேரத்துல கர்த்தரை சந்திக்க நாம் எத்தனை பேர் ஆயத்தமாக இருக்கிறோம்? ఈ ఉదయకాల సమయంలో ప్రభువును సంధించుటకు మనం ఎంతమంది సిద్ధముగా ఉన్నాము మనం ఆలోచన చేయాలి. ஏசாயா 38ஆம் அதிகாரத்துல எசேக்கியா ராஜாவை குறித்து நாம் அங்கே படிக்கின்றோம். యెషయా గ్రంథము 8వ అధ్యాయము హిజ్కియా రాజుల గురించి మనం అక్కడ చదవగలము. 38ஆம் அதிகாரம் 38వ అధ్యాయము. இந்த அதிகாரம் முழுவதும் வாசிக்கும் பொழுது ஆண்டவர் எசேக்கியா ராஜாவை குறித்து பேசுகிற வார்த்தையை நாம் அங்கே பார்க்க முடிகிறது. ఈ యొక్క 38వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే హిజ్కియా రాజుతో ప్రభు మాట్లాడుతున్నటువంటి కార్యాలను చూడగలం. ஆண்டவர் தன்னுடைய தீர்க்கதரிசியை அனுப்பி எசேக்கியாவினிடத்துல விதமாய் சொல்லுகின்றார். తన యొక్క ప్రవక్తను పంపించి హిజ్కియాతో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. உனக்கு மரணம் சம்பவிக்க போகிறது, உன்னுடைய குடும்பத்தை நீ ஆயத்தப்படுத்திக் கொள் என்று சொல்லுகின்றார். నీకు మరణము సంభవించబోతుంది, నీ కుటుంబాన్ని నీవు సరిచేసుకో అని చెప్పబడే మాటను అక్కడ చూడగలము. இந்த வார்த்தையை கேட்ட உடனே எசேக்கியா ராஜா தன்னுடைய முகத்தை சுவத்துக்கு நேராக திருப்பி அவர் மிகவும் துக்கத்தோடு அழுதார் என்று நாம் அங்கே பார்க்கிறோம். ఈ మాట విన్న వెంటనే నీ ఇల్లు చక్క పెట్టుకోను అనే మాట చెప్పిన వెంటనే తన ముఖము గోడ తట్టు తిప్పి దుఃఖముతో ఉన్నట్లుగా హిజ్కియా రాజును మనం చూడగలము. பிரியமானவர்களே, எசேக்கியா ராஜா அழுதது தன்னுடைய மரணத்தை குறித்து அல்ல, தான் ஆயத்தமாக இல்லை என்பதை குறித்து அவர் அழுததாக பார்க்கிறோம். ప్రియమైన వారలారా, ఇక్కడ హిజ్కియా రాజు ఏడిచాడు అంటే ఆయన నిజానికి నేను మరణించబోతున్నానన్న ఉద్దేశంతో ఆయన ఏడవలేదు, కానీ నేను సిద్ధపడలేదు, ఆయుధముగా లేను అన్న ఉద్దేశంతోనే ఆయన ఏడుస్తున్నట్లుగా మనం గమనించగలము. ஆண்டவர் சொல்றாரு, உன் வீட்டை ஆயத்தப்படுத்திக்கோ அப்படின்னு சொன்னா, ప్రభు చెబుతున్నాడు నీ ఇల్లు చక్క పెట్టుకో అని చెబుతున్నాడు అంటే,
தேவனுடைய பார்வையிலே எசேக்கியாவினுடைய குடும்பம் ஆயத்தமாக இல்லை. అలాగైతే దేవుని యొక్క దృష్టిలో హిజ్కియా రాజు యొక్క కుటుంబము సిద్ధముగా లేదు. எசேக்கியா தானும் சரி தன்னுடைய குடும்பத்தையும் சரி கர்த்தருடைய சமூகத்திலே சரியாய் நடத்தாதவனாய் காணப்பட்டான் என்று நாம் அங்கே பார்க்கின்றோம். హిజ్కియా రాజు తానును తన కుటుంబమును ఆ యొక్క ప్రభు రాకడ కొరకు లేకపోతే తన కుటుంబాన్ని చక్కపెట్టుకున్న వాడిగా లేడు అనే భాగాన్ని మనం ఇక్కడ చదవగలము, వినగలము. ஆண்டவருடைய சமூகத்திலே ஆண்டவர் சொன்ன உடனே அவன் துக்கத்தோடு அழுதான் என்று நாம் அங்கே பார்க்க முடிகின்றோம். ప్రభు సముఖంలో, ప్రభు సన్నిధిలో ప్రభు చెప్పిన వెంటనే దుఃఖించుచు తాను ఏడ్చినట్లుగా మనం అక్కడ చూడగలము. வேலை கர்த்தர் இன்னைக்கு சாயங்காலம் நமக்கு மரணம் நேரிடும் அப்படின்ற ஒரு செய்தியை நமக்கு சொல்லுவார் என்றா அது நமக்கு சந்தோஷத்தை கொடுக்குமா இல்ல துக்கத்தை கொடுக்குமா? పిల్లరా, ఈ దినము సాయంకాలము నీకు మరణము సంభవిస్తుందని మనకు వర్తమానం తెలియచేసినట్లయితే ప్రభు మనకు ఆనందాన్ని కలుగు చేస్తుందా, దుఃఖాన్ని కలుగు చేస్తుందా? கொஞ்சம் யோசித்து பாருங்க. ஒருவேளை அப்படி ஆண்டவர் சொல்றது கிடையாது, ஆனா யோசிங்க. అలాగే ప్రభు చెప్పేది లేదు, మనం ఆలోచన చేసి చూద్దాం. ஒருவேளை ஆண்டவர் இன்னைக்குதான் உன் கடைசி நாள் அப்படின்னு சொல்லுவார் என்றால் அது எனக்கு சந்தோஷத்தை கொடுக்குமா இல்ல துக்கத்தை கொடுக்க கூடுது? ఒకవేళ ప్రభు ఈ దినము నీకు ఆఖరి దినము అని చెప్పినట్లయితే మన జీవితాల్లో ఆనందము, సంతోషం ఉంటుందా లేదు దుఃఖం ఉంటుందా అనేది మనం ఆలోచన చేయాలి. எசேக்கியா அழுது ஆண்டுடைய சமூகத்துல ஜெபம் பண்ணாரு. హిజ్కియా రాజు ప్రభు సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేశాడు. 15 வருஷங்கள் ஆண்டவர் நீடித்து கொடுத்தார். 15 సంవత్సరాలు దేవుడు తన ఆయుష్ని పొడిగించాడు. 15 வருஷங்க, 15 సంవత్సరాలండి. ஆனா அந்த 15 வருஷத்துல அங்கேயும் கூட எசேக்கியா ராஜா தன்னுடைய வீட்டை சரி பண்ணினதாக நாம் பார்க்க முடியாது. అలాగైతే మనం లేఖనాల్లో గమనించినట్లయితే ఈ 15 సంవత్సరాలు పొడిగించినా కూడా ఆ హిజ్కియా రాజు తన కుటుంబాన్ని లేక తన జీవితాన్ని చక్కపెట్టున్నట్లుగా మనం చూడలేము. வாசிக்கும் பொழுது இந்த 15 வருஷத்துல பிறந்த அவருடைய மகன் தான் மனாசே என்று நாம் அங்கே பார்க்கிறோம். అలాగైతే మనం చదివినట్లయితే ఆ యొక్క 15 సంవత్సరాలలో పుట్టిన వ్యక్తి మనస్సే అనే వ్యక్తిని కుమారుడు చూడగలము. இங்கே இஸ்ரவேல் ஜனங்களை அங்கே மிகவும் கொடுமையான நிலைமையில பாவத்துக்கு நேராக வழிநடத்தின ராஜாக்களிலே இந்த மனாசேயும் மிக முக்கியமான ஒரு நபராக இருக்கின்றார். ఇశ్రాయేలు ప్రజలను తప్పుగా లేకపోతే పాపమునకు నడిపించినటువంటి రాజులలో ఒక వ్యక్తిగా ఈ యొక్క మానసే కనబడతాడు. మనం ఆయన చూడగలము. தேவனுடைய சமூகத்திலே உன்னை நீ சரி செய்து கொள், உன் குடும்பத்தை சரி செய்து கொள் என்று சொல்லி உன்னுடைய ஆயுசு நாட்களை நீடித்து கொடுத்திருக்கும் பொழுது దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను సరి చేసుకోమని నీ ఆయుష్ దినాలను ప్రభు పొడిగించినప్పుడు ஆனால் அந்த காரியத்தை செய்யாமல் சுயநலமாக வாழ்ந்து சுயநலத்தோட காரியங்களை செய்யும் பொழுது నీవు అలాగూ ప్రభు చెప్పినట్లు చేయకుండా తన ఇష్టానుసారముగా తన సొంత జీవితాన్ని గడిపి అలాగూ జీవించినప్పుడు நீயும் சரியில்லாமல் நீ வழிநடத்தக்கூடியவர்களும் சரியில்லாத ஒரு சூழ்நிலையில வாழ்ந்து விடக்கூடிய ஒரு அனுபவத்திலே தான் எசேக்கியா நமக்கு மாதிரியாக காணப்படுகின்றார். అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తున్నాము, నీవును చక్కపెట్టుకొనలేదు, నీవు ద్వారా నడిపింపబడేవారు కూడా చక్కపెట్టబడిన వారుగా కనబడలేదు అనేది ఈ హిజ్కియా రాజు ద్వారాగా మనం ఈ పాఠాన్ని నేర్చుకుంటున్నాము, వింటున్నాము. ஆனால் பேதுரு அப்படியாக அல்ல. అలాగైతే పేతురు అలాగూ కాదు. பேதுரு தான் கர்த்தருடைய சமூகத்துக்கு போகிறேன் என்று சொல்லி அறிந்து தான் ஆயத்தப்படுகிறதாக நாம் அங்கே பார்க்க முடிகிறது. నేను ప్రభు సన్నిధికి వెళతాను అని తాను సిద్ధపరుచుకొని మాట్లాడుతున్నటువంటి మాటలను మనము చూడగలము. ஆயத்தப்படுகிறது மாத்திரமே அல்ல, இப்பொழுது தான் வழிநடத்தின கிறிஸ்தவ ஜனங்களை அவர்களையும் கர்த்தருடைய சமூகத்திலே ஆயத்தப்படுத்துகிற வேலையை செய்கிறதாக இந்த இடத்துல நாம் பார்க்க முடிகிறது. తాను సిద్ధపడుట లేక పనుచుకొనుట మాత్రమే కాకుండా తాను నడిపించిన, తాను నీతి మార్గంలోకి తీసుకొని వచ్చిన ప్రజలను కూడా ఆయన సిద్ధపరిచేవాడుగా అపోస్తలుడైనటువంటి పేతురు గారు కనబడుతున్నారు. 12ஆம் வசனத்துல 2 பேதுரு 1ஆம் அதிகாரம் 12ஆம் வசனத்துல அங்க பேதுரு இன்னொரு வார்த்தை சொல்றாரு பாருங்க. రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు చూడండి. இவைகள் நீங்கள் அறிந்திருக்கிறீர்கள் என்று சொல்றாரு.
కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించితిరి అంటున్నాడు. இது உங்களுக்கு ஏற்கனவே தெரியும், தெரியாத விஷயத்தை நான் உங்களுக்கு சொல்லல. ఈ విషయాలు ముందుగానే మీకు తెలుసు, నేను తెలియని విషయాలను ఏమి మీకు నేను చెప్పటం లేదు అంటున్నాడు. நீங்கள் அறிந்தது மாத்திரமல்ல, இவைகளை நீங்கள் ஏற்றுக்கொண்ட காரியங்களாகவும் இருக்கிறது என்று சொல்றார். మీరు ఎరుగుట మాత్రమే కాకుండా వీటిని మీరు అంగీకరించినటువంటి కార్యాలు అని చెప్పి చెబుతున్నాడు. நீங்கள் அறிந்தவைகள் நீங்கள் ஏற்றுக்கொண்டவைகளாகவே இருந்தாலும் எனக்கு ஒரு பொறுப்பு இருக்கு. அந்த பொறுப்பு என்னன்னா, உங்களுக்கு மறுபடியும் இவைகளை நினைப்பூட்ட வேண்டிய காரியங்கள் என்று சொல்லுங்க. మీరు ఎరిగినప్పటికీ మీకు తెలిసినప్పటికీ నేను జ్ఞాపకం చేయవలసినటువంటి ఒక బాధ్యత ఉంది, కనుకనే నేను ఈ కార్యాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అని చెబుతున్నాడు. பிரியமானவர்களே, நாம் சபையிலே தலைவர்களாக இருக்கலாம், குடும்பத்திலே தலைவர்களாக இருக்கலாம். இந்த இடங்களில் எல்லாம் நாம் இந்த வேலையை செய்வதற்காகத்தான் ஆண்டவர் நம்மை இன்னும் உயிரோடு வைத்திருக்கிறார். పిల్లరా, మనము మన కుటుంబాల్లో యజమానులుగా ఉండొచ్చు, సంఘాల్లో నాయకులుగా ఉండవచ్చు, కానీ ఈ కార్యాలలో మనం సిద్ధపడుటకే దేవుడు ఇంకా మన ప్రాణప్రాప్తులుగా ఉంచి ఉన్నాడు. உங்களுக்கு தெரியுங்க, ஆனாலும் நான் உங்களுக்கு நினைப்பூட்ட நான் இருக்கிறேன் என்று சொல்லுகிறார். మీకు తెలియసునండి, అయినా కూడా నేను మీకు జ్ఞాపకం చేయుట కొరకే నేను ఉన్నాను అంటున్నాడు. எப்பொழுதும் நினைப்பூட்ட நான் அசதியா இருப்பதில்லை என்று சொல்லுகின்றார். ఎప్పుడు జ్ఞాపకం చేసేటలో నేను ఆసక్తి లేనివాడిగా ఉండేది లేదు అంటున్నాడు. நான் అసதியா இருப்பதே கிடையாது, நான் எப்பொழுதும் உங்களுக்கு நான் இதை நினைப்பூட்டிக் கொண்டே இருப்பேன் என்று சொல்றேன். నేను ఎప్పుడు అజాగ్రత్తగా ఉన్నది లేదు, ఈ కార్యాలను ఎప్పుడు మీకు నేను నేర్పిస్తూ జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను అంటున్నాడు. இன்னைக்கு சபையில உள்ளவர்கள் விசுவாசிகளை பார்த்து, நீங்க ஜெபம் பண்றீங்களா, பைபிள் படிக்கிறீங்களா, ஆண்டவருடைய சமூகத்துல பிரியமா இருக்கிறீங்களா, இந்த கேள்விகள் எல்லாம் கேட்கிற தலைவர்கள் இன்றைக்கு குறைந்து போய்விட்டார்கள். ఈ దినాల్లో స్థానిక సంఘాల్లో మనం గమనించినట్లయితే, మీరు ప్రార్థన చేస్తున్నారా, బైబిల్ చదువుతున్నారా, మీరు ఆరోగ్యవంతమైన విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నారని అడిగే ఆ యొక్క పెద్దలు గాని లేకపోతే నాయకులు లేని కొరత కలిగిన వారుగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాము. ஒரு காலகட்டத்தில மூப்பர்கள் இப்படி இந்த காரியங்கள் எல்லாம் கேட்டுக்கொண்டே இருந்தவர்கள். ఒకనొక దినమున లేకపోతే ముందు దినాలలో ఇలాంటి విషయాలను ఇలాంటి కార్యాలను పెద్దలనబడిన వారు, బాధ్యత కలిగిన వారు విచారిస్తూ అడుగుతూనే ఉండేవారు. ஆனால் இந்த நாட்களிலே விசுவாசிகளை இப்படியாக விசாரிப்பதே கிடையாது. ఈ దినాల్లో మనం గమనించినట్లయితే విశ్వాసులను ఈ రీతిగా విచారించేవారు చాలా అరుదుగా ఉన్నారు. சபை கட்டிடத்திலே வந்தால் மாத்திரம்தான் விசுவாசிகளுக்கும் மூப்பர்களுக்கும் ஊழியர்களுக்கும் ஒரு அந்த கட்டிடத்திலே தான் தொடர்பு கொள்கிறார்களே தவிர, அங்கிருந்து வெளியே போன பிறகு அவர்களுக்கும் இவர்களுக்கும் சம்பந்தமே இல்லாதது போலதான் இன்றைய சபைகள் நடந்து கொண்டிருக்கின்றது. ఈ దినాల్లో ప్రియులారా, మనం గమనించినట్లయితే మందిరావరణమునకు వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ లోపల ఉన్నప్పుడే ఒకరికొకరు సంబంధం ఉన్నట్లుగాను, ఒకరికొకరు సంభాషించుకునే కార్యాలను చూడగలము, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఒకరికొకరు సంబంధం లేనట్లుగానే ఉండే దినాలుగా ఉన్నట్లుగా మనము ఈ దినాల్లో విశ్వాసులను లేకపోతే పెద్దలను మనం గమనించగలము. பேதுருவுக்கு ஆண்டவர் ஒரு பொறுப்பை கொடுத்திருக்கிறார். పేతురుకు దేవుడు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. நம்ம ஏற்கனவே யோவான் 21ஆம் அதிகாரத்துல வாசித்தோம் இல்லைங்களா? ఇంతకు ముందే మనం యోహాను సువార్త 21వ అధ్యాయంలో చదివాము కదా. இங்கே 15, 16, 17 வசனங்களிலே வாசிக்கும் பொழுது 15, 16, 17 వచనాల్లో మనం చదివినప్పుడు அங்கே ஒவ்வொரு வசனத்தினுடைய கீழே பார்க்கிறோம், என்னுடைய ஆடுகளை மேய்ப்பையாக, என் ஆட்டுக்குட்டிகளை மேய்ப்பையாக, என் மந்தையை மேய்ப்பையாக என்ற வார்த்தைகள் அங்கே திரும்ப திரும்ப வருகிறதை நாம் அங்கே பார்க்க முடிகிறது. ఆ యొక్క 3 భాగాలలో లేకపోతే 3 వచనాలలో లేకపోతే మనం గమనించినట్లయితే ఆ భాగములో నా మందను మేపుము, నా గొర్రెలను కాయము, నా గొర్రె పిల్లలను కాయము అనే మాటలను పదే పదే అక్కడ ప్రస్తాపిస్తున్నట్టుగా మనం ఆ మాటలను మనం ప్రభు ద్వారా మనం అర్థం చేసుకోగలము. இந்த 3 வசனங்களிலேயும் ஆண்டவர் கேட்ட ஒரு கேள்வி, ఆ 3 వచనాలలో ప్రభు అడుగుతున్నటువంటి ఒక మాట, என்னிடத்திலே நீ அன்பாய் இருக்கிறாயா? నా యందు నీవు ప్రేమ కలిగి ఉన్నావా? நீ என்னை நேசிக்கிறாயா என்ற கேள்வியை ஆண்டவர் கேட்டார். నన్ను నీవు ప్రేమిస్తున్నావా అని ప్రభు అడుగుతూ ఉన్నాడు.
நீ என்னை நேசித்தால் என் ஆடுகளை மேய்ப்பாயாக. నీవు నన్ను ప్రేమించినట్లయితే నా మందను కాయుము అంటున్నాడు. நீ என்னை நேசித்தால் என் ஆட்டுக்குட்டிகளை மேய்ப்பாயாக. నీవు నన్ను ప్రేమించినట్లయితే నా గొర్రె పిల్లలను మేపుము అంటున్నాడు. நீ என்னை நேசித்தால் என்னுடைய ఆడుகளை మేய்పాయాగ என்று சொல்லுகிறேன். నీవు నన్ను ప్రేమించినట్లయితే నా యొక్క గొర్రెలను కాయము అనే మాటను అక్కడ పలుకుతూ ఉన్నాడు. இப்போ இந்த இடத்துல தன்னுடைய கூடாரத்தை விட்டு கடந்து போகிற பிரிந்து போகிற ஒரு நாள் வருகிறது என்று அறிந்திருந்தாலும் இந்த கட்டளையை பேதுரு மறந்து போகவே கிடையாது. ఇక్కడ తన యొక్క గుడారమును వదిలి అతను వెళ్ళవలసిన సందర్భం పరిస్థితులు తాను ఎరిగిన వాడై ఉండి వచ్చినా కూడా కానీ ఆ మాటను ఎంత మాత్రమును మరిచిపోలేదు, మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ஆண்டவர் எனக்கு சொல்லி இருக்கிறாரு என் ஆடுகளை மேய்ப்பாயாக அப்படின்னு சொல்லி. అక్కడ అంటున్నాడు, ప్రభువు నాకు ఆజ్ఞాపించాడు, చెప్పాడు, నా మందను నీవు మేపుడి అని. அப்போ ఆడుகளை మేய்ப்பதற்கு இருக்க வேண்டிய ஒரு தகுதி என்னவென்று சொன்னால், అలాగైతే మందను మేపేదానికి ఉండవలసిన ఒక అర్హత ఏంటి అని చూసినప్పుడు நாம் அவரை நேசிக்க வேண்டியவர்களாக இருக்கின்றோம். మనము ఆయనను ప్రేమించవలసిన వారమై ఉన్నాము. மந்தையை நேசிக்கிறதினாலே மந்தையை மேய்ப்பது குறித்து ஆண்டவர் இங்கே சொல்லவில்லை. ఒకవేళ మా మందను ప్రేమించడం ద్వారాగా మందను కాయుట అనే మాటను పెట్టి ప్రభు ఇక్కడ మాట్లాడటం లేదు. ஆண்டவரிடத்திலே வைத்த அன்புதான் மந்தையின் மேல் வெளிப்பட வேண்டியதா இருக்கு. ఆ ప్రభువునందు ఉంచినటువంటి ఆ ప్రేమే ఆ మంద పట్ల కూడా అది కనుపరచవలసినది, వ్యక్తపరచవలసినది అనే భావముతో మాట్లాడుతున్నాడు. பேதுரு சொல்றாரு, நான் கூடாரத்தை விட்டு போகும் நேரம் வருகிறது, ஆனால் இவைகளை நான் உங்களுக்கு நினைப்பூட்ட అసదియా இருப்பதில்லை என்று சொல்லுகிறேன். కానీ ఇక్కడ పేతురు చెబుతున్నాడు, నేను ఈ గూడారమును వదిలి వెళ్ళవలసిన సమయం వచ్చినది, ఆయనను నేను ఈ విషయాలు మీకు తెలియచేయటంలో నేను మరవలేదు అంటున్నాడు. 14ஆம் வசனத்திலே 2 வார்த்தைகளை அவர் பயன்படுத்துகிறதை பார்க்கின்றோம். 14వ వచనంలో 2 మాటలను ఆయన మాట్లాడుతున్నట్టుగా మనము చూడగలము. இந்த கூடாரத்தில் நான் இருக்கும் அளவும், నేను ఈ యొక్క గుడారంలో నివసించే దినాలలో உங்களுக்கு நான் నిனைపూట విரும்புகிறேன் சொல்றாரு. ఒకటి మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నానని చెబుతున్నాడు. இரண்டாவது நினைப்பூட்டி எழுப்பி விடுகிறது நியாயம் என்று எழுதுகிறேன் என்று சொல்றாரு. రెండవది గమనించినట్లయితే మిమ్మల్ని రేపుట, జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయము అని చెబుతూ ఉన్నాడు. ஒன்று நினைப்படுத்த வேண்டும், இரண்டாவது எழுப்ப வேண்டும் என்று சொல்லி பார்க்கிறேன். 2 విషయాలు, ఒకటి జ్ఞాపకం చేయాలి, రెండవది వారిని ఆ విషయంలో ఉత్సాహపరిచి వారిని రేపేవారిగా ఉన్నట్లుగా మనము చూడగలము. தெலுங்குல நல்ல வார்த்தை பயன்படுத்தப்பட்டிருக்கிறது, ரேப்புட்டா அப்படின்ற வார்த்தை பயன்படுத்தப்பட்டிருக்கு. తెలుగులో అక్కడ మంచిగా రాయబడి ఉంది, రేపుట అనగా వారిని ప్రోత్సహించుట అనే భావముతో కూడినటువంటి మాట. இந்த ரேப்புட்டா அப்படின்ற வார்த்தையானது பழைய காலத்துல இந்த விறகு அடுப்பு இருக்கும் இல்லைங்களா, அந்த விறகு அடுப்புல எப்படி அந்த ஊதங்கோல்ல ஊதி 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 அந்த நெருப்பை பெருசு பெருசா பண்ணுவாங்களோ அந்த வார்த்தை தான் இந்த இடத்துல பேதுரு பயன்படுத்துறார். ఆ రేపుట అనే మాటకు ఒకసారి మనము ఆ యొక్క మనకు ముందు దినాలకు వెళ్ళి ఆలోచన చేసినట్లయితే ఒక పొయ్యిలో కర్రలను పెట్టి ఎలాగూ మరలా దాన్ని ఊబి ఊబి దాన్ని ఆ మంటను అధికము చేస్తారో ఆ మీనింగ్, ఆ భావముతో ఇక్కడ రేపుట అనే మాటను ఆ యొక్క పౌలు గారు, పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. இந்த ஊதுகிற வேலையை எப்பொழுது நாம் செய்வோம்? ఈ యొక్క ఊదే పని ఎప్పుడు మనము చేస్తాము? இந்த நெருப்பு அணைய போகிற நேரம் வரும் பொழுது நாம் ஊதுகிறதை செய்து அந்த நெருப்பை மறுபடியும் எரிய வைப்போம் என்று சொல்லுகிறதை பார்ப்போம். అలాగైతే మనం ఎప్పుడు ఈ విషయం చేస్తాం, ఎప్పుడు ఊదుతామంటే నిప్పు ఆరిపోయే సందర్భం ఏర్పడినప్పుడు అది ఆరిపోకుండా ఉండుట కొరకై మరలా ఊది ఊది దాన్ని అలాగే రేపి దాన్ని మరలా ప్రకాశవంతంగా ఎలుగునట్లుగా మనం చేస్తాం. நம்முடைய குடும்பத்திலையும் சரி, நம்முடைய சபையிலையும் சரி, ஆவிக்குரிய நிலைமையானது, ஆவிக்குரிய அனலானது குறையாமல் பார்த்து கொள்ள வேண்டிய பொறுப்பு உங்களுடையதும் என்னுடையதுமாய் இருக்கிறது. పిల్లారా, మన కుటుంబము కావచ్చు, సంఘము కావచ్చు, మన ఆత్మీయ జీవితము సల్లారిపోయే పరిస్థితులు సంభవించకుండా దానిని మనము సరిచేసుకుని రేపుతూ జీవించవలసిన బాధ్యత మీది, మాది, మన అందరిదై ఉన్నట్లుగా మనము గమనించగలము.
ஆவிக்குரிய அனல், ஆவிக்குரிய அந்த சூடானது அணையாமல் பார்த்து கொள்ள வேண்டும். ఆత్మ సంబంధమైనటువంటి సెగ తగ్గిపోకుండా మనం చూసుకోవాలి. நம்முடைய குடும்பமானது கர்த்தர் நமக்கு கொடுத்திருக்கக்கூடிய ஒரு பெரிய பொக்கிஷமா இருக்கின்றது. మన కుటుంబం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆ యొక్క పొక్కిషం అంటే అది ఒక విలువైన అటువంటి కార్యముగా మనము చూడగలము. சபை கர்த்தர் கொடுத்திருக்கக்கூடிய விலையேற பெற்ற ஒரு பொருளாக இருக்கின்றது. సంఘము అనేది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విలువైన ఒకటిగా కనబడుతున్నట్లుగా మనం గ్రహించగలము. அப்ப அந்த குடும்பமும் சரி, அந்த சபையும் சரி, ஆவிக்குரிய நிலைமையில அனல் குறைந்து போகிற நிலைமைக்கு போகிறதை பார்த்தால் நாம் எழுப்பிவிட வேண்டும். அந்த சூட்டை நாம் அணைந்து போகாமல் அதை நாம் எழுப்பிவிட வேண்டியவர்களாக இருக்கு. ఇలా గమనించినట్లయితే ఇక్కడ కుటుంబము కావచ్చు, సంఘము కావచ్చు, మన ఆత్మీయ జీవితము చల్లారిపోకుండా మనము దానిని అలాగే నిప్పుతో దాన్ని వేడి చేస్తూ, దాన్ని సెగ చేస్తూ, దాన్ని మనము ఆరిపోకుండా చూసుకోవలసిన పరిస్థితులు కనబడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలము. இன்னைக்கு அநேக நேரங்களிலே சபைகளிலே வார கூட்டங்கள் நடந்தால் போதும் என்ற நிலைமையில கூட்டங்களை நடத்துவதிலே தான் நாம் ரொம்ப గమనமாக இருக்கின்றோம். ఈ దినాల్లో విశ్వాస యాత్రలో మనం గమనించినట్లయితే వార కూడికలు, నియామక కూడికలు జరిగితే చాలును అన్నటువంటి రీతిలోనే మనం జరిపిస్తున్నాము. కానీ ஆனால் அந்த வார கூட்டங்கள்ல நடக்கும் பொழுது அந்த நேரங்களில யார் கர்த்தருடைய வார்த்தையை கொடுக்கணும், ஆயத்தப்பட்டாங்களா இல்லையா, கர்த்தருடைய காரியங்களை செய்கிறதுல எவ்வளவு ஜாக்கிரதையாக இருக்க வேண்டும், இதையெல்லாம் யோசிக்கிறதே கிடையாதுங்க. ఆ దినాలలో దేవుని యొక్క సన్నిధిలో ఎవరు దేవుని మాటలు అందించాలి, ఎవరు పడి ఉన్నారు, ఎవరు ఆయుత్తముతో లేకుండా ఉన్నారు అనే ఆ ఆలోచన లేకుండా ఈ దినాల్లో కాలాన్ని గడుపుకునే పరిస్థితులుగా సంఘాల్లో మనం గమనించగలము. என்ன பிரச்சனை அப்படின்னு சொன்னா, ஞாயிற்றுக்கிழமை மட்டும்தான் நிறைய மூப்பர்கள் ஊழியர்கள் வருகிறார்கள். ఏంటి ఇక్కడ సమస్యని మనం చూసినట్లయితే ఆదివారం మాత్రమే పెద్దలను సేవకులను అధికంగా వస్తున్నట్లుగా మనం గమనించగలం. வார கூட்டங்கள் எல்லாம் நடத்துறது அங்க கிட்ட இருக்கிறவங்க, இல்ல பக்கத்துல இருக்கிறவங்க, இல்ல இந்த வாலிபர்கள் பார்த்து கொள்வார்கள், அந்த வாலிபர்கள் பார்த்து கொள்வார்கள். இப்படிப்பட்ட ஒரு நிலைமையில அநேக இடங்களிலே சபைகள் நடந்து கொண்டு ఈ దినాల్లో మనం గమనించినట్లయితే సంఘములో ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు ఆ వార కూడికలను యవనస్తులు చూసుకుంటారులే, లేకపోతే సమీపంలో ఉన్నవారు దాన్ని చూసుకుంటారులే అన్న ఆ అజాగ్రత్తతోనే ఈ దినాల్లో సంఘాలలో పరిస్థితులు కనబడుతున్నట్లుగా మనం చూడగలం. ஆண்டவர் கொடுத்திருக்கக்கூடிய அந்த மேன்மையான பொறுப்பு, ஆவிக்குரிய அனல் சபையிலே குறையாமல் பார்த்து கொள்ள வேண்டிய பொறுப்பு உன்னுடையதும் என்னுடையதுமாயிருக்கு. ప్రియులారా, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితము, ఆత్మ సంబంధమైన కార్యాలు ఎంత మాత్రమును చల్లారిపోకుండా ఎప్పుడు చూసినను మనం ఎచ్చగాను ప్రభువు కొరకు సిద్ధముగా ఉండే రీతిలో ఉంచుకొనవలసిన పరిస్థితి, బాధ్యత మన యందు ఉన్నట్లుగా చూడగలం. ஒருவேளை ஆண்டவரை சந்திக்கிற நாள் இதுவே கடைசியான நாளாக இருக்குமே, ஆனால் ఒకవేళ ప్రభువును సంధించే ఆఖరి దినము ఇదే ఆఖరి దినం అయినట్లయితే அப்போஸ்தலனாகிய பவுல் தன்னுடைய 2வது தீமோத்தி நிருபத்துல, கடைசி நிருபத்துல அவர் சொல்றாரு. అపోస్తలుడైన పౌలు 2వ తీమోతి పత్రికలో ఆయన చెబుతున్నాడు. அது அவருடைய கடைசி நிருபமாக அது இருக்கின்றது. ఇది ఆయన యొక్క ఆఖరి పత్రిక ఉన్నట్లుగా మనము చూడగలము. இங்கே 4ஆம் அதிகாரம் 6ஆம் வசனத்திலே வாசிக்கும் பொழுது, ఆ 4వ అధ్యాయం 6వ వచనంలో చదివినప్పుడు, வாசிங்க. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అంటున్నాడు. நான் தேகத்தை விட்டு பிரியும் காலம் வந்தது என்று சொல்லுகின்றார். ఇక్కడ నేను దేహమును వదిలి వెళ్ళవలసిన సమయం వచ్చినది అంటున్నాడు. அந்த பிரிவு அவர் சொல்றாரு, நான் ஒரு பான பலியாக வார்க்கப்படுகிறேன் என்று சொல்லுகின்றார். అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, పౌలు గారు, నేను ప్రాణ అర్పణముగా పోయబడి ఉన్నాను అని చెబుతున్నాడు. அவருடைய வாழ்க்கையே ஒரு பலிக்கு ஒப்பாக அவர் சொல்லுகிறதை பார்க்க முடிகிறது. ఇక్కడ పౌలు గారి యొక్క జీవితము లేకపోతే ఆయన యొక్క ప్రయాణమే ఒక ప్రాణ అర్పణముగా ఆయన చెబుతున్నట్లుగా మనం ఈ మాటల్లో గమనించగలము.
அவருடைய வாழ்க்கையை பலியாக சொல்லுகிறார். நான் பலியாக ஊற்றப்படுகிறேன் என்று சொல்லுகின்றார். తన జీవితాన్ని ఒక అర్పణముగాను ప్రాణార్పణముగా అని చెబుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలము. நான் வாழ்கிறது எனக்காக அல்ல, நான் வாழ்கிறது கிறிஸ்துவுக்காக, என்னுடைய ஜீவனையே நான் அவருக்காக ஊற்றுகிறேன் என்று சொல்லுகிறதை பார்க்கிறேன். జీవించున్నది నేను కాదు, ఇక మీద జీవించున్నది క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నా ప్రాణమును నేను అర్పణముగా ప్రభువు కొరకు సమర్పించుకుంటున్నాను అంటున్నాడు. பிலிப்பியர் 2ஆம் அதிகாரத்துல இதே பவுல் இன்னொரு வார்த்தையை சொல்றாரு பாருங்க. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో అదే మాటను చెబుతున్నాడు చూడండి. 21, 22, 23 1ஆம் அதிகாரம் 21, 22, 23 వచనం. మొదటి అధ్యాయము 21, 22 వచనాలు 23 వచనాలు మనం చూసినట్టయితే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమీ కోరుకున్నదునో నాకు తోచలేదు అంటున్నాడు. ఈ రెంటి మధ్యను ఇరుకు మార్గంలో వెళుతున్నాననే మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. 23 వాసిக்கும் పొழுது ఈ 23లో ఈ రెంటి మధ్యను ఇరుకు అనబడి ఉన్నాను అనే మాటను చెబుతున్నాడు. ఇవ్వరెండినాலும் நான் நெருக்கப்படுகிறேன் என்று சொல்லுகின்றார். ఈ యొక్క కాలంలో నేను ఇరుక్కుబడి ఉన్నాను అనే మాట చెబుతూ నేను ఎడలిపోదును అంటున్నాడు అక్కడ. தேகத்தை விட்டு பிரிந்து கிறிஸ்துவோட இருக்குமே ஆனால் அது எனக்கு ரொம்ப நல்லா இருக்கும் அப்படின்னு சொல்றாரு. దేవుని యొక్క దేహమును వదిలి ప్రభువుతో ఉన్నట్లయితే అది బాగుంటుంది, క్షేమముగా ఉంటుంది అంటున్నాడు. ஆனால் சரீரத்துல இருக்கிற வரைக்கும் அது உங்களுக்கு நல்லா இருக்கும் அப்படின்னு விசுவாசிகளை பார்த்து சொல்றாரு. ఈ శరీరముతో ఉన్నప్పుడు బాగానే ఉంటుందని విశ్వాసులు చూచి చెబుతూ ఉన్నాడు. அதாவது ஆண்டவரிடத்துல போனா எனக்கு நல்லது, நான் அங்க சந்தோஷமா இருப்பேன். దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే నాకు క్షేమము, నేను ఆనందముగా ఉంటాను. ஆனால் உயிரோட இருந்தால் உங்களுக்கு நல்லது விசுவாசிகளே, ஏன்னா நான் ஊழியம் உங்களுக்காக செய்வேன் அப்படின்னு சொல்றேன். మీరు ప్రాణముతో ఉండాలి విశ్వాసులారా, నేను దేవుని కొరకు పరిచయం చేయాలి అంటున్నాడు. இப்ப நான் செத்து போய் பரலோகத்துக்கு போறதா, இல்ல உயிரோட இருந்து உங்களுக்கு ஊழியம் செய்வதா, இந்த ரெண்டிலே நான் எதை தெரிந்து கொள்ள வேண்டும் என்பதை குறித்து நான் நெருக்கப்படுகிறேன் என்று పౌలు అங்கே சொல்றார். ఈ మాటకు ఆయన చెబుతున్నటువంటి అర్థం ఏంటంటే, నేను సేవ చేయాలా లేదు ప్రభువు దగ్గరికి ఎత్తబడాలా, ఈ రెండు మధ్యలో ఇరుకబడుతున్నాను అనే మాటను అక్కడ తెలియజేస్తున్నాడు. ఇరుకునబడి ఉన్నాను. இந்த இரண்டுமே எனக்கு லாபம் தான். ఈ రెండు కూడా నాకైతే లాభమే. கர்த்தரிடத்துல போனாலும் எனக்கு லாபம் தான். నేను ప్రభువు దగ్గరికి వెళ్ళినా కూడా నాకు లాభమే. உயிரோட இருந்து ஊழியம் பண்ணாலும் எனக்கு லாபம் தான். నేను జీవముతో ఉండి దేవుని యొక్క పరిచయం చేసినా కూడా నాకు లాభమే. ஆனா இந்த ரெண்டுல எதை ஒண்ணு நான் தெரிந்து கொள்ளணும்னா எதான் எனக்கு கஷ்டமா இருக்கு அப்படின்னு சொல்றேன். ఈ రెండులో ఒకటి నేను తీర్మానం చేసుకోవాలంటే నాకు కష్టముగా ఉంది, ఇరుకుగా ఉన్నది అంటున్నాడు. ஒரு விஷயத்தை அவர் சொல்றாரு. ఒక విషయాన్ని ఆయన చెబుతున్నాడు. நான் உயிரோடு இருக்கிற வரைக்கும் நான் உங்களுக்கு ஊழியம் செய்து நான் செல்லுவேன் என்று பிலிப்பி సభయాருக்கு சொல்றாரு. నేను ప్రాణముతో ఉన్నంత కాలము మీకు సేవ చేసి తర్వాత ప్రభువు దగ్గరికి వెళ్తానని పిలిప్పి సంఘానికి ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలుగా చూడగలం. நான் உயிரோடு இருக்கிற வரைக்கும் அந்த வேலையை நிறைவேற்றும் என்பதே என்னுடைய தீர்மானமாக இருக்கிறது என்று சொல்லி பவுல் அங்கே பிலிப்பி సభయాருக்கு சொல்லுகிறதை நாம் அங்கே பார்க்கிறோம். ఇక్కడ పౌలు గారు పిలుపు సంఘానికి తెలియజేస్తున్నాడు, నేను ప్రాణముతో ఉన్నంత కాలము ఆయన పరిచర్య జరిగించుటే నాకు ప్రాణదానకము అంటున్నట్లుగా తెలియజేస్తున్నట్లుగా చూడగలము. அப்போ பவுலும் கூட மரண நாளுக்கு அவர் ஆயத்தமா இருக்கிறார் என்பதுல సందేహం கிடையாது. అలాగైతే ప్రియులారా, మనం ఇక్కడ గమనిస్తున్నాము, ఇప్పుడు పౌలు గారు కూడా మరణమునకు సిద్ధముగా ఉండి మాటలను మాట్లాడుతున్నాడని మనకు అర్థమవుతా ఉంది. ஆயத்தப்படுகிறது மட்டுமல்ல, பிலிப்பி సభయాரையும் அவர் ఆయత్తపడుతుகிறதை பார்க்கிறோம். తాను సిద్ధపడటం మాత్రమే కాకుండా పిలిపి సంఘాన్ని కూడా, పిలిపిలకు రాస్తూ ఆ సంఘాన్ని కూడా ఆయన సిద్ధపరిచేవాడుగా ఉన్నట్లుగా మనము చూడగలము. தீமோத்தி எழுதும்போது எபேசு சபையில உள்ள விசுவாசிகளை அவர் ஆயத்தப்படுத்துகிறதை பார்க்க முடிகிறது. తీమోతికి రాసినప్పుడు కూడా ఎఫెసు సంఘాన్ని ఆయన సిద్ధపరుస్తూ మాట్లాడినట్టుగా మాటలను గమనించగలం. எனக்கு மட்டும் இல்ல, ஓடுகிற எல்லாருக்குமே நீதியின் கிரீடம் இருக்கிறது, நீங்களும் ஓடுங்க அப்படின்னு சொல்லி அவர் என்ன செய்யறாரு, அவர்கள் உற்சாகப்படுத்துகிறதை பார்க்கணும்.
అక్కడ గమనించినట్లయితే ఆయన అంటాడు, నాకు మాత్రమే కాదు పరుగెత్తే ప్రతి వారికి ఆ యొక్క జీవ కిరీటము దాసబడి ఉన్నది అనే మాటను అక్కడ తెలియజేస్తాడు. நீங்களும் அசதியா இல்லாம ஓடுங்க அப்படின்னு சொல்லி எபேசு சபைக்கு அங்கே பவுல் சொல்லுகிறதை பார்க்க. అక్కడ అంటాడు, మీరు నిర్లక్ష్యముగా ఉండకుండా ప్రభువు కొరకు పరుగెత్తుడి అనే మాటను తెలియజేస్తాడు. పేతురు ఆయత్తపడుతున్నారు, పేతురు కూడా సిద్ధపరుస్తున్నాడు. பவுல் அங்க ஆயத்தப்படுத்துறாரு, పౌలు భక్తుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. இன்னைக்கு இந்த வசனத்தை கேட்கிற நீங்களும் நானும் ஆயத்தப்படுத்துகிறவர்களாய் இருக்க வேண்டியவர்களாக இருக்கு. ఈ దినాల్లో ఈ యొక్క వాక్య భాగాన్ని, ఈ యొక్క వచనాలు విన్నా చదివిన మనములను మనం సిద్ధపరచుకోవాలి. మనతో కూడా ఉన్న మన సంఘాన్ని, మన విశ్వాసం మనం సిద్ధపరచవలసిన వారమై ఉన్నాం. நம்முடைய மரண நாள் எப்பொழுது என்று நமக்கு தெரியாது. మన మరణ దినాలు ఎప్పుడని మనకు తెలియదు. ஆனால் அது வருவதற்கு முன்னதாகவே நான் ஆயத்தமா இருக்க வேண்டும், நான் மற்றவர்களையும் ஆயத்தப்படுத்த வேண்டியவனா. ఆ దినం రాక ముందే మనము ఆయుధముగా ఉండాలి, అలాగే ఇతరులను మనం ఆయుధపరిచే వారుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. குடும்பத்தை ஆயத்தப்படுத்த வேண்டும், మన కుటుంబాన్ని మనం సిద్ధపరచాలి. சபையை நாம் ஆயத்தப்படுத்த வேண்டும், మన సంఘాన్ని మనం ఆయుధపరచాలి. செய்ய கர்த்தர் நமக்கு உதவி செய்வார். ఇలాగు చేయుటకు ప్రభువు మనకు సహాయం చేయను గాక. எசேக்கியாவை போல அழுகிறவர்களாக நாம் இருக்க வேண்டாம், హిజ్కియా లాగున ఏడ్చేవారుగా మనం ఉండకూడదు. பவுலை போல, பேதுருவை போல நாம் ஆயத்தப்பட்டு மற்றவர்களை ஆயத்தப்படுத்துகிறவர்களாக நாம் காணலாம். పేతురులాగన, పౌలులాగన ఇతరులను సిద్ధపరిచే వారుగా మనం ఉండవాలని ప్రభువు కోరుతున్నాడు. விதமாக செய்ய கர்த்தர் நம் ஒவ்வொருவருக்கும் உதவி செய்வார். ఇలాగు చేయుటకు ప్రభువు మనందరికి సహాయం చేయనుగాక. எல்லாருக்கும் நன்றி. విశేషమా மொழிபெயர்த்த எலியா మామాவுக்கு நன்றி தெரிவித்துக் అందరికి వందనాలు. విశేషంగా తెలుగులోకి అనువాదం చేసినటువంటి మామగారికి, ఎలియా మామగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాము. సేవకులకు మేము కూడా వందనాలు తెలియజేస్తున్నాము. మంచిదన్నా, వందనాలన్నా. వందనాలు. చక్కని వర్తమానం అందించినటువంటి మరి దేవుని సేవకులు జాన్ మార్క్ గారికి, తెలుగులో అనువాదం చేసినటువంటి పెద్దలు ఏలియా గారికి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున, మరి మమరే క్రిస్టియన్ అసెంబ్లీ ఒడిచేరు స్థానిక సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. రవి మనోహర్ అన్న గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. వందనాలు బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. రవి మనోహర్ అన్న, బ్రదర్, 21వ తారీఖున తాడమరి చంద్రన్న కుమారుడు వివాహం జ్ఞాపకం చేసుకుంటే. చంద్రన్న కుమారుడు ఈ నెల 21 కదా? అవునన్నా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుని మా ప్రియ పరలోక తండ్రి, సర్వోన్నతుడ, సృష్టికర్త ఉన్న నాయన, ఈ ఉదయ కాలము మాకు అనుగులిచిన గొప్ప సహవాసాన్ని మేము స్తుతిస్తున్నాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4246వ రోజు మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఈ కోడికను ప్రతి ఉదయము నిర్విరామంగా మీరు నడిపిస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు. కరుణా సంపన్నుడా, మీరు ఏర్పరిచిన మా ప్రియులు, మీ దాసులు బర్నబాసు గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. చేరి వచ్చిన సహోదర సహోదరులు, సేవకులు, పెద్దలు, పరిచారకులు అందరి బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభువ, మీ వాక్యమును మాకు అందించినటువంటి మా ప్రియులు బ్రదర్ జాన్ మార్క్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఆ వాక్యమును తర్జుమా చేసినటువంటి బ్రదర్ ఏలియా గారిని బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. పేతురు పత్రికలో పేతురు యొక్క మరణము మరి మా ప్రభువ ఉండగా త్వరలోనే ఆ గుడారం విడిచి వెళ్ళవలసి వచ్చి ఉన్నది, సిద్ధపడాలి అన్న విషయాన్ని మీకు చూస్తున్నాం తండ్రి. హిజ్కియా అయితే తన మరణం సంభవిస్తుంది అని తెలిసినప్పుడు కన్నీరు విడిచినట్లు మేము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. 15 సంవత్సరాలు మరి మా ప్రభువ మరి ప్రాణము ఇచ్చినందుకు మేము స్తుతిస్తున్నాం దేవుడు. మరి మా ప్రభువ అలా కాకుండా మేము పేతురు వలె మరి సిద్ధపరచాలి, రాబోయే వారిని సిద్ధపరచాలని మీరు సెలవిచ్చిన మాటలు బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. రాబోయే తరాన్ని మేము సిద్ధపరిచి మిమ్మల్ని మహింపరచున్నట్లు మాకు అందించిన పాఠమును బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం.
మరి అనారోగ్యంగా ఉన్న బిడ్డలను కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా మా ప్రియులు బ్రదర్ చంద్రన్న గారి కుమారుడు వివాహం ముందునైనా ఈ నెలలో 21వ తేదీన జరగనుంది. ఆ వివాహం ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా జరిగినట్లు సహాయించి వేడుకుంటున్నాం. మీ కరుణ హస్తానికి అప్పగిస్తున్నాం, ఆటంకాలు లేకుండా. మరి మా ప్రభు దివ్యంగా జరిగినట్లు కృప చూపించి వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా మీ వాక్యం అందించిన మా ప్రియులను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఇంకా అందులో ఉన్న సత్యాలు మేము తెలుసుకుంటూ మీ దాసుని ఇంకా సిద్ధపరిచి మమ్మల్ని నడిపించండి. పేతురు జీవితంలో మరి మా ప్రభువ ఉన్నటువంటి సత్యాలను వివరించారు. కడవరి దినాల్లో మరి ఎలాగో సిద్ధపడాలి అనే విషయాన్ని వివరించారు నైనా. అందులో మీ స్తోత్రములు తెలుస్తున్నాం. మరి మేమందరము కూడా మీరు రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. ముందుగా వెళ్ళవలసిందో లేదంటే మీరు రాకడ వరకు నిలిచి ఉండవలసిందో అలాగా ఈ విషయాలు 2 విషయాలు ప్రతి ఒక్కరిలో జరగనే ఉంది. ప్రతి విశ్వాసలో జరగనే ఉంది. మరి మా ప్రభు వీటిలో మేము రెండిట్లోనూ సిద్ధపడి ఉన్నట్టు కృపచూపించి వేడుకుంటున్నాం. మీ మహిమ గలాస్తానికి అప్పగించుకుంటున్నాం. మీరే దీవించి నడిపించుదురని, ఈ దినమంతటా మీ కాపుదల భద్రత మాకు అందించుదురని మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. పరలోకమున పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయం 4246వ దినములో ప్రభు మనల్ని ఆశ్చర్యకరమైన విధానంలో విజయవంతముగా ప్రారంభించుకొని కొనసాగించడానికి ప్రభు ఆశ్చర్యకరమైనటువంటి కృప చూపించారు. మరి ప్రార్థన చేసినటువంటి యోసేపు అన్న గారికి, మరి పాట పాడినటువంటి రత్నపాలు అన్న గారికి, మరి విశేషముగా దేవుని వాక్యం అందించినటువంటి జాన్ మార్క్ అన్న గారికి, తర్జుమా చేసినటువంటి ఏలియా గారికి, ముగింపు ప్రార్థన చేసినటువంటి రవి మనోహర్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తా ఉన్నా. మరి విశేషంగా ఈ కార్యక్రమం నడిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు బర్నబాస్ అన్న గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మరి బర్నబాస్ అన్న గారికి సమయాన్ని అప్పగిస్తా ఉన్నాం. ముగింపు సంగతులు తెలియజేస్తారు.